రాయలసీమ రాజకీయాల్లో పరిటాల అనే పేరు ఒకప్పుడు భయానికి, మరోవైపు అభిమానానికి సింబల్గా ఉండేది. ఆ పేరును మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు పరిటాల రవి. కాని 2005 జనవరి 24న జరిగిన ఆయన హత్య మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసింది. అదే రోజు నుంచి ఆయన భార్య పరిటాల సునీత జీవితమే పూర్తిగా మారిపోయింది. ఒక సాధారణ గృహిణిగా ఉన్న ఆమె భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎలా నిలబడింది, ఎలా ఒక బలమైన మహిళా నాయకురాలిగా మారింది, ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పరిటాల రవి అసలు పేరు పరిటాల రవీంద్ర. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆయన పేరు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుదేశం పార్టీ తరఫున పెనుకొండ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. రాయలసీమలో ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ చాలా భారీగా ఉండేది. కానీ ఆయన రాజకీయ జీవితం ఎంత పవర్ఫుల్గా సాగిందో అంతే వివాదాస్పదంగానూ సాగింది. చివరికి రాజకీయ ప్రత్యర్థులే 2005లో ఆయనను హత్య చేశారని అప్పట్లో సంచలనం రేగింది. భర్త హత్య తర్వాత పరిటాల కుటుంబం పూర్తిగా షాక్లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా సునీత పరిస్థితి చాలా కష్టంగా మారింది. అప్పటి వరకు ఆమె ఎక్కువగా రాజకీయాల్లో కనిపించలేదు. కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు. కాని రవి మరణం తర్వాత కుటుంబాన్ని, అభిమానులను, రాజకీయ వారసత్వాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా పరిటాల కుటుంబానికి అండగా నిలిచింది. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పరిటాల కుటుంబాన్ని పరామర్శించి పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. దీంతో పరిటాల సునీత నెమ్మదిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట్లో చాలామంది ఇవాల్టి రాజకీయాలు మహిళలకు ఈజీ కాదు అని అనుకున్న సునీత మాత్రం వెనక్కి తగ్గలేదు. 2009 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆమె రాజకీయ జీవితానికి అసలు టర్నింగ్ పాయింట్. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల మధ్య ఒక మహిళ గెలవడం చిన్న విషయం కాదు. కానీ పరిటాల రవి మీద ఉన్న అభిమానంతో పాటు సునీత మాట్లాడే తీరు, ప్రజల మధ్య తిరిగే విధానం ఆమెకు బాగా కలిసొచ్చాయి. ఆ తర్వాత 2014లో మరోసారి రాప్తాడు నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటికి ఆమె కేవలం పరిటాల రవి భార్య మాత్రమే కాదు, స్వంత ఇమేజ్ సంపాదించుకున్న నాయకురాలిగా మారిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. మొదట సివిల్ సప్లైస్ శాఖను, తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖను నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో మహిళా సంక్షేమం, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. రాయలసీమలో మహిళా నాయకురాలిగా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా భర్త హత్య తర్వాత కూడా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఆమె రాజకీయ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి, తోపుదుర్తి కుటుంబానికి మధ్య రాజకీయ వైరం చాలా కాలంగా కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఈ పోటీ మరింత హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. 2019 ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్కు అవకాశమివ్వాలని సునీత సీటు వదిలిపెట్టారు. కానీ అప్పట్లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు. అయినా కూడా సునీత వెనక్కి తగ్గలేదు. రాజకీయంగా యాక్టివ్గానే కొనసాగారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నించారు. చివరికి 2024 ఎన్నికల్లో మళ్లీ రాప్తాడు నుంచి గెలిచి మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. పరిటాల కుటుంబం పేరు వినగాలే చాలా మందికి ఫ్యాక్షన్ రాజకీయాలే గుర్తుకొస్తాయి. కానీ సునీత మాత్రం తన ఇమేజ్ను కొంత సాఫ్ట్గా మార్చుకునే ప్రయత్నం చేశారు. ప్రజల్లో మహిళా నాయకురాలిగా, కుటుంబ బాధ్యతలు చూసుకునే తల్లిగా కనిపించేందుకు ఎక్కువగా ప్రయత్నించారు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, పరిటాల రవి జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమాలో కూడా పరిటాల సునీత పాత్రను చూపించారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఈ కుటుంబం గురించి చాలా మందికి తెలిసింది. మొత్తానికి చూస్తే భర్త హత్య తర్వాత చాలా మంది మహిళలు పూర్తిగా కుంగిపోతారు. కానీ పరిటాల సునీత మాత్రం ఆ దుఃఖాన్ని బలంగా మార్చుకుని రాజకీయాల్లో నిలబడగలిగారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ భార్యగా మొదలై మంత్రి స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.